గుడ్ మార్నింగ్. నిన్న రాష్ట్రంలో ఏడేడ ఏం జరిగింది? అండ్ ఇయాల న్యూస్ పేపర్‌లు ఏం రాసినాయి? ఇట్లాంటివన్నీ చూద్దాం. ఇగ దిశ పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. మోడీపై యుద్ధం. బీజేపీది హింస, కాంగ్రెస్‌ది అహింస. ఎంత బాగా చెప్పిర్రు అహింస. పదం వినడానికి మంచిగా అనిపిస్తుంది. ఇది ఏ సందర్భంలో రాసిర్రంటే వికారాబాద్‌కి రాహుల్ గాంధీ వస్తుర్రు డీసీసీ మీటింగ్. సో, ఆ డీసీసీ మీటింగ్‌కొచ్చిన రాహుల్ గాంధీ సందర్భంగా ఆయన ప్రశంసించిండు అంటూ ఈ న్యూస్‌ని హైలైట్ చేసిర్రనమాట దిశ పేపర్. హింస, అహింస ఇనడానికి మంచిగుంది గానీ, రాష్ట్రంల గాంధీ సరోవర్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద 423 ఫ్లాట్స్‌లో ఉండే కుటుంబాలని. పేరుకి 423 కాకపోతే ఇన్ కేస్ అక్కడ ప్రాజెక్ట్ చేసి అపార్ట్‌మెంట్ కూల్చేస్తే 5,000 మంది రోడ్డు మీద పడతారు. ఇది హింసనా? హింసనా? ఆలోచించాలి. గాంధీజీ హింస మార్గాన్ని ఎంచుకున్నారా? అహింస మార్గాన్ని ఎంచుకోమని చెప్పిండ్రా? సో, ఈ గాంధీ విగ్రహం పెట్టడానికి అహింస మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుంది. దీనికి స్పందించిన గాంధీ వారసులు తుషార్ గాంధీ ట్వీట్ కూడా చేసిర్రు. మీరట్లా చేయకండి. గాంధీజీ ఆ ఆశయాన్ని మీరు ముందుకు తీసుకోవాలి తప్ప, ఆయన వద్దన్న అహింసా మార్గాన్ని ఎంచుకోకండి. అన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేసి అక్కడ గాంధీ తాత విగ్రహాన్ని కట్టకండి అంటూ ఆయన గూడా పాపం ఆయనకు గూడా జాలనిపించిందేమో. సో, ఆ ట్వీట్ జేసిర్రు. ఆయన గవర్నమెంట్ న్యూ యూస్ కూల్చడానికి సిద్ధంగుంది. ఈ నెల 13వ తారీఖు మూసీ సుందరీకరణ హోల్ ప్రాజెక్ట్ గతంలో 10 మీటర్లు. తర్వాత ఇప్పుడు 50 మీటర్లు అని పెంచింది గదా! బఫర్ జోన్‌ని. ఆ తర్వాత వాటికి సంబంధించి ఎన్ని ఇల్లులు పోతున్నాయి? అండ్ వాళ్ళకి పునరావాసం పరిస్థితేంది? నష్టపరిహారం పరిస్థితేంది? అసలు కూల్చాలా? వద్దా? అనే గాదు. నష్టపరిహారం ఎంతియ్యాలి అని ఫిక్స్ జేయడానికి ఒక మీటింగ్ ఒక హోటల్‌లో కండక్ట్ జేస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా సమీక్షా సమావేశం జేస్తాడంట ముఖ్యమంత్రి. అట్లుంది పరిస్థితి. హింస మార్గాన్ని ఎంచుకొని ఇల్లు ఖాళీ జేయించడం, ఇల్లు కూలగొట్టడం ఈ కార్యక్రమం జరుగుతుంది. సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ చిట్ట. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటుర్రు. ఇది కంటిన్యూ‌గా జరిగే కార్యక్రమమే గదా! సో, దాన్ని హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. ఒక్కొక్క ఫైల్‌కి ఒక్కొక్క రేట్ చొప్పున వసూలు చేస్తుర్రట. కార్యదర్శులు, ఆఫీసర్‌లకి ముఖ్యమంత్రి ఎవరెవరు ఏడేడ ఎంతెంత వసూలు చేస్తున్నారనేది చిట్టా ముఖ్యమంత్రి చేతికుంది అనే దాన్ని దిశ పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు. మార్చరీలో చొరబడి మరీ దారుణం. చోద్యం చూస్తున్న వైద్యాధికారి సిబ్బంది. బతుకున్న మనుషులను కుక్కలు కరిస్తేనే ఆ నొప్పి భరించలేం. ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసి చాలా గౌరవంగా సాగనంపుతారు. అసలుకి ఏమి ఆ పూటకు ఆ పూట తెచ్చుకొని గడిపేటోళ్ళు కూడా, కూలీ నాలీ చేసుకొని ఈరోజు కూలికి పోతే ఇయాల మాకు కడుపు నిండుతది అన్నోళ్ళు కూడా వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే ఇక్కడక్కడ చందాలేసో, లేదంటే అప్పులు చేసే మరి అంతిమ యాత్ర తీస్తారు. వాళ్ళని చాలా గౌరవంగా సాగనంపుతారు. కానీ ఇగ హాస్పిటల్‌లో జూడండి ఎంత దారుణం అంటే ఈ వార్త అంత దారుణం. మృతదేహాన్ని పీక్క తింటున్నాయంట కుక్కలు. ఇగో కాలు పట్టుకొని కుక్క గుంజుకుపోతుంది. అదేడా హాస్పిటల్ లోపలికి పోయి హాస్పిటల్ మార్చరీలో అటెండర్‌లు లేరు. అక్కడ మార్చరీ దగ్గర సెక్యూరిటీ లేరా? అధికారులు లేరా? నర్సులు లేరా? మృతదేహాన్ని తెచ్చి అక్కడ పడేస్తే దాన్ని వదిలేసే పరిస్థితి ఉంటదా? అంత దారుణమైన సిట్యుయేషన్ కనిపిస్తుంది. అదే న్యూస్‌ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. దిశ పేపర్. 7,00,000 కోట్ల నష్టం నిండా మునిగిన ఇన్వెస్టర్లు భారీగా పతనమైన నిఫ్టీ అంటూ షేర్ మార్కెట్ పతనం. యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకొక 5 వారాలు యుద్ధం ఇట్లే కంటిన్యూ అవుతదని చెప్పి ట్రంప్ ప్రకటించిన సందర్భంగా యుద్ధం అనే మాట వినడం, యుద్ధానికి 2 దేశాలు సిద్ధమవ్వడంతో బంగారం, వెండి రేటు ఒకే రోజులో 7,000 ఇంకొకటి వెండేమో ఏకంగా 25,000 కేజీకి పెరిగిన పరిస్థితి. ఆ తర్వాత ఇక స్టాక్ మార్కెట్‌ల పరిస్థితి ఏంది అంటే కుప్పకూలుతూనే ఉన్నాయి. సో, ఇదే కుప్పకూలుడు ఇంకొక 5 వారాల పాటు ఉంటదట. సో, ఎందుకు 5 వారాల పాటు ఉంటదంటే ట్రంప్ ప్రకటన చేసిండు. మేము అంతు తేల్చే వరకు ఊకోము. ఇంకొక 5 వారాలు ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అవుతది అని. సో, దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన పూర్తిగా కనిపిస్తుంది. ఆఫీసర్ జోబులోకి రైతు బీమా బాండ్లు. ఒక్కో బాండ్ పేపర్‌కు సుమారు రూ. 20 ఖర్చు. ఏటా 6,00,00,000-8,00,00,000 పక్కదారి. పరిహారం కోల్పోతున్న బాధిత కుటుంబాలు. అనే రైతుల కోసం ఒక న్యూస్ గూడా హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. ధరణిల ఇట్లయింది. గత ప్రభుత్వం ఇంకొకలా చేసింది.
రైతులని నిండా ముంచింది. రైతులని నిలువు దోపిడీ జేసింది. మా రాష్ట్రంలో మా ప్రభుత్వమొస్తే ఇగ జూడండి రైతుల కథ ఎట్లుంటది అని జెప్పిర్రు. కాకపోతే ఏకంగా ఆఫీసర్ల బాండ్ల రూపాల పక్కదారిలో పడుతున్నాయంట. 6,00,00,000 ఏటా అనేది దిశ పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. మరి దీనిపైన గూడా అధికారులు ఒకసారి సమీక్ష నిర్వహించాలి. సో, ఇది దిశ పేపర్‌లోని హైలైట్స్. నమస్తే తెలంగాణ యుద్ధం. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో పరిస్థితి ఇది. ఏంటిది? మేము నీళ్ళిస్తామని సాగుకి నీళ్ళియ్యకపోతే రైతులు ఎండిపోయిన పొలంలో నిల్చొని మేము రైతులమే పెయిడ్ ఆర్టిస్టులం కాదు సార్ అంటూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అది వైరల్ అవుతుంది. సో అదే పేపర్‌ని ఫ్రంట్ పేజ్‌లో రాసింది నమస్తే తెలంగాణ. అసలు రైతులు ఏమడుగుతుర్రు? ఎట్లాగో మీరు రైతు భరోసా ఇస్తలేరు. ఇక రైతు బీమా సంగతి గాలికొదిలేసిర్రు. తర్వాత ఇయ్యాల్సిన రైతు పైసలు గూడా మేము ఈ సర్వే చేస్తున్నాం, శాటిలైట్ సర్వే చేస్తున్నాం. ఎవరు ఎక్కడ సాగు చేస్తే వాళ్ళకే ఇస్తాం మేము. గత ప్రభుత్వం ఇచ్చినట్టు గుట్టలకి, పుట్టలకి, ఫార్మ్ హౌస్‌లకి, ఎకరాలెకరాలు బీడు భూములకి మేము అస్సలియ్యం. సరే ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో, ఎవరైతే కష్టపడి పంటలు పండిస్తున్నారో వాళ్ళకి మాత్రమే సాగు సాయం మేము అందిస్తామని. ఏది? సాగు సాయం గురించి పక్కన పెడితే యూరియా కోసం ఇంకా క్యూలు నిలబడ్డ పరిస్థితి. యూరియా కోసం రైతులు క్యూలలో నిలబడ్డారు. సో యూరియా మీరు క్యూలలో నిలబడకండి. మేము ఒక యాప్ తెచ్చినాం. యాప్‌లో బుక్ చేస్తే వచ్చేస్తది యూరియా అన్నారు. మరి యాప్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా యూరియా అవైలబిలిటీ ఏం చూపిస్తుంది తెలుసా? 0. గుడ్డు 0 కనిపిస్తుంది. యాప్‌లల్ల యూరియా కష్టాలు ఇంత అంత కాదు. సో యాప్ రైతుకు వస్తదే. చాలా మంది చదువుకున్నోళ్ళు ఎవరు వ్యవసాయం చేస్తలేరు. చదువుకున్నోళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు. లేదంటే వ్యాపారం చేస్తున్నారు. ఇక కేవలం భూమినే నమ్ముకొని ఉన్న రైతు సంవత్సరాల తరబడి ఆ భూమి మీద నమ్ముకున్నారు. ఆ భూమితోటే వ్యవసాయం చేస్తున్నారు. సో అట్లాంటి రైతులకు లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టుడు ఏంది అంటే యాప్. ఆ యాప్‌లో యూరియా బుకింగు. ఇక నానా తంటాలు పడి వీళ్ళనో వాళ్ళనో పట్టుకొచ్చి ఆ యూరియా బుక్ చేసుకుందామని చెప్పేసి రైతు ఈళ్ళెనకాల ఆ ఎనకాల తిని యాప్ ఓపెన్ చేసి యూరియా బుక్ చేయుర్రి అనంటే ఆ యూరియా గుడ్డు 0 చూపిస్తుంది అవైలబిలిటీ. నిన్న మొన్న గాదు. గడిచిన 10 రోజుల నుంచి గుడ్డు 0నే. మరి యూరియా ఎక్కడి నుంచొస్తది? మీరిస్తా అన్న యూరియా ఇయ్యరు. బ్లాక్ మార్కెట్‌లో మాత్రం పోతే యూరియా దొరుకుతుంది. ఆ! సాగు పైసలు అటే. ఇక భరోసా అటే. రైతు బంధు అటే. దానికి సంబంధించి రైతు ఏం అడతరు? కన్స్‌కమాలకు నీళ్ళిస్తే ఆళ్ళ తంటాలు వాళ్ళు పడతారు గదా! ఎండిపోయిన పొలాలలో నిలబడి నీళ్లు లేవు సార్ మాకు జర నీళ్ళన్నీ ఇప్పిస్తా అని చెప్పిర్రు గదా! నీళ్ళిప్పిస్తే మా సాగు మేము సాగు చేసుకుంటాం. మా కష్టం ఏదో పడతాం. మా తిప్పలేదో మేము పడతాం అంటున్నారు. అయినా గూడా ప్రభుత్వం ఏ మాటికి స్పందిస్తదో చూడాలి. ఇదెక్కడనో గాదు. ప్రభుత్వ వైపు ఆది సొంత గ్రామం రుద్రంగిలో పరిస్థితి ఇది. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువుల నిండా చెరువులు నింపి ఫిబ్రవరిలో సాగునీరిస్తామని చెప్పింది ప్రభుత్వం. మార్చి నెలలో ప్రారంభమైనా ఇంకా నీళ్లియ్యలేదని ఆడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రుద్రంగిలో గాదు. ఇవాళ నుంచి మిగతా జిల్లాల్లో గూడా రైతులు ఇదే పని చేసే పరిస్థితి కనిపిస్తుంది. అన్నారం పైనే అవే కుట్రలు. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలి పెడతారా? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని హైలైట్ చేస్తూ రాసిండ్రు ఇక్కడ. నమస్తే తెలంగాణ. హెచ్‌సీఏ నిధులు లూటి మంత్రి కంపెనీకి 29 కోట్ల మళ్లింపు అనే న్యూస్‌ని హైలైట్ చేశారు. ఆర్టీసీ విలీనంపై ఇక తాడో పేడో వరుస ఆందోళనకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు 23 నుంచి వాళ్ళ మహాదీక్ష, తర్వాత 24న ఐటీ నిరాహార దీక్ష సిద్ధమైపోయారు ఆర్టీసీ. ఇక ఎన్నిసార్లు చెప్పినా గవర్నమెంట్‌కి వీళ్ళకి చెవులెక్కుతలేదు. పాపం ఆర్టీసీ ఉద్యోగులను చూస్తే హరిగోస అనిపిస్తది. వాళ్ళ ఉద్యమానికి నాంది, వాళ్ళ దీక్షకు నాంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకెళ్ళి శురువైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులపైన యుద్ధం, దీక్షలు షురు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల పాపం వాళ్ళ హరిగోస అంతే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు జీతాలు వేయించండి, జీతాలు సకాలంలో చెల్లించాలని కొన్ని సందర్భాల్లో నిరసన దీక్షలు చేశారు. ఆ తర్వాత మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి, మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని ఒక లాంగ్ టర్మ్ 2.5 నెలలు వాళ్ళు ఉద్యమం చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ స్పందించింది. తర్వాత ఎన్నికలు
అడ్డుకాలు చేసినాయి కోర్టు. తర్వాత గవర్నర్ స్పందించలేదు. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు తీరుతాయంటే ఇంకా అధ్వానంగా తయారైన పరిస్థితి. ఇక వాళ్ళ ఉద్యోగాల కోసం ఇన్ని సంవత్సరాలు కొట్లాడిండ్రు. జీతాలు సరిగ్గా ఇయ్యండి అని కొట్లాడిండ్రు. ఆర్టీసీ ఆస్తులు కాపాడండి అని కొట్లాడిండ్రు. ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వాలు చెల్లిస్తే మా బతుకులు బాగుపడతాయని కొట్లాడారు. ఇప్పుడు ఆఖరికి వాళ్ళు ఏం కొట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళ డిమాండ్‌లు మా ఉద్యోగాలు మాకు ఉంచండి సార్ ప్లీజ్ అని కొట్లాడే పరిస్థితి. ఎందుకు తెలుసా? గతంలో ఉండే ఆర్టీసీ బస్సుల వల్ల విపరీతమైన పొల్యూషన్ పెరుగుతుంది హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కలంతా. అందుకనే ఆ చుట్టుపక్కల పొల్యూషన్ ఫ్రీ చేయాలి. హైదరాబాద్‌ని పొల్యూషన్ ఫ్రీ చేయాలి అని ఎలక్ట్రిక్ వెహికల్‌లు తెస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ల ముచ్చట మంచిదే. అందరూ స్వాగతిస్తున్నాం. పొల్యూషన్ తగ్గుతదని. కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులతో పాటు బస్సులు తీసే క్లీనర్‌లు గూడా బయట నుంచే తెస్తారు. బస్సులు నడిపే డ్రైవర్‌లను గూడా బయటికెళ్ళే తెస్తారు. ఆఖరికి టికెట్ కొట్టేటోళ్ళని గూడా బయటికెళ్ళే తెస్తారు. అండ్ దానికి ఏమన్నా రిపేర్ చేయాలన్నా బయటికెళ్ళి రావాలి. దానికి సంబంధించిన ఆఖరికి సీట్లు కుడతారు గదా! ఆ కుట్టేటోళ్ళు గూడా బయటికెళ్ళి రావాలి. సో, మరి ఆర్టీసీ ఉద్యోగులు ఏం జేయాలి? ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ తోడుంది. ఆర్టీసీ ఉద్యమం జేసేటప్పుడు ఆర్టీసీ తోడున్నారు. ఇట్లా వాళ్ళు ఆర్టీసీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, లాభాల్లో ఉన్న ఆర్టీసీతో పాటు వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారు. బస్సు ఎక్కి, దిగి రాత్రనక, పగలనక ఉద్యోగులు. గానీ ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులకే ఎసురు పెట్టే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటుంటే, చాప కింద నీరులాగా ఎవ్వలకి తెలవకుండా పాక్కుంటూ పోతుంటుంటే వాళ్ళు ఏం జేయాలి? ఇప్పటికే చాలా డిపోలు ఖాళీ అయ్యే పరిస్థితి. ఆ డిపోలు కేవలం ఈవీ వెహికల్స్‌కి మాత్రమే ఇది అలొకేట్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తే, ఆ డిపోలలో బస్సులు ఆగక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో నెలకియ్యాల్సిన పైసలు ప్రభుత్వం ఇయ్యకుండా ఉంటుంటే, ఆర్టీసీ లాభాల్లో ఉంది అని మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే, ఏం చేయని అయోమయమైన పరిస్థితులల్ల ప్రభుత్వాలకి విన్నవించి ఏం చేయాలో అర్థం కాక, ఇక మా సాధన, మా డిమాండ్‌లు సాధించుకోవాలి మేము అంటే, ఇక మేము దీక్షలే శరణ్యం అనుకున్నారేమో. అందుకనే మొన్న చలో సెక్రటేరియట్‌కి ఫిబ్రవరిలో పిలుపునిచ్చిర్రు. అది గ్రాండ్ సక్సెస్ జేసిర్రు. మండలాలకెళ్ళి, జిల్లాలకెళ్ళి గూడా ఆర్టీసీ ఉద్యోగులొస్తే, వాళ్ళు బెట్టుకున్న సభా ప్రాంగణం గాదు. ఇగ మొత్తం అక్కడ దీక్షకి ఏదైతే వినియోగిస్తారో ప్లేస్ అంతా గూడా ఆహ్, ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం వాళ్ళే. అన్ని అవస్థలలో ఉన్నారు. ఇగ దీక్షలు వాళ్ళు జేయడం స్టార్ట్ జేసిర్రంటే సిట్యుయేషన్ ఎట్లుంటదో జూడాలి. మళ్ళీ ఇంకోసారి తెలంగాణ ఉద్యమం యాద తెచ్చుకుంటాం మనం. అట్లాంటి పరిస్థితి ఉంటది. ఇగ వాళ్ళు దిక్కుదోచని పరిస్థితులు ఉన్నారు గాబట్టి ఆర్టీసీ దీక్షలకు సిద్ధమైంది ప్రభుత్వానికి సంబంధించి. ప్రభుత్వం పైన నిరసన తెలపనికి. సో, అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాశిండ్రు నమస్తే తెలంగాణ. వసూల్ దందాకు షాడో సీఎంఓ. 24 శాఖల్లో వాళ్ళే రాజ్యమేలుతుండ్రు. వేల కోట్ల రూపాయలు లోపలేసుకుంటుర్రు అనే న్యూస్‌ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. నేడు బ్లడ్ మూన్. మధ్యాహ్నం 3:20 నుంచి చంద్రగ్రహణం. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 తర్వాత దర్శనం. సో, ఇది విచిత్రమైన పరిస్థితి ఇయ్యాల. ఏంటిది తెలుసా? ఒక పక్క హోలీ పండుగ. హోలీ పండుగ చేసుకుంటుంటారు. నిన్న కాముని దహనం చేసిర్రు. ఇయాల హోలీ చేసుకుంటారు. కానీ ఇయాల మనం మధ్యాహ్నం వరకే హోలీ ఆడుకోవాలంటుర్రు శాస్త్రం ప్రకారం. ఎందుకు అనంటే గ్రహణం బట్టనుంది. నిన్న పౌర్ణమి గడియలల్లా కాముని దహన కార్యక్రమాలు అయిపోయినాయి తెలంగాణలో చాలా వరకు. ఇంకొంతమంది మాత్రం ఇయాల పొద్దుగాలే చేసి రేపు హోలీ చేసుకుంటున్నారు. ఈసారి అన్ని పండుగలు సారి ఒకరోజు చేసుకుంటాం. కానీ ఈసారి మాత్రం 2 రోజులు పండుగలు చేసుకునే పరిస్థితి. దీనికి కారణం ఏందంటే చంద్రగ్రహణం, తిథులు 2 సార్లు రావడం. అండ్ నిన్న పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినాయి కాబట్టి నిన్న రాత్రే కొంతమంది కాముడి దహనం చేసుకున్నారు. అండ్ ఇయాల హోలీ ఆడుకుంటున్నారు. కానీ నార్తోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పౌర్ణమి తిథి మోర్ ఇంపార్టెంట్ అంట. అందుకని ఇయాల హోలిక పూజలు చేసిర్రు ఆళ్ళు పొద్దుగాల. మబ్బులంతా కూడా బేగం బజార్ సైడు, తర్వాత బంజారా హిల్స్, మనకి షాదాబ్ హోటల్ సర్కిలు ఎక్కడెక్కడైతే ఎక్కువుంటారో నార్త్ వాళ్ళు, వాళ్ళందరూ ఇయాల తెల్లవారుజామునే హోలికా దహన కార్యక్రమం జేసిర్రు. ఇగ ఇయాల పండుగలు వాళ్ళు జేసుకోరు. రేపు పొద్దున వాళ్ళు పండుగ చేసుకుంటుంటారనమాట. అట్లా హైదరాబాద్ 2 రోజులు ధూమ్ ధామ్‌గా హోలీ జరగబోతుంది. ఒక పక్క ప్రజల హోలీ, ఇంకో పక్క స్కూల్‌లో ఈవెంట్స్ హోలీ, తర్వాత ఈవెంట్ హోలీ. సో, ఇట్లా 2 రోజులు మస్తు హోలీ పండుగలైతే జరుగుతుంది. అండ్ దాంతో పాటు పోలీసులు ఇంకొక హెచ్చరిక గూడా జారీ జేసిర్రు. రోడ్ పొంటి ఎవరో ఏదో పని మీద పోతుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చిచ్చోరాగాళ్ళు వాళ్ళ మీద రంగు పూస్తారు. వాళ్ళేమో హాస్పిటల్‌కి పోయేదుంటది. లేదంటే ఎమర్జెన్సీగా ఎవరినో కలవనీకి పోయేదుంటది. లేదంటే కొంతమందికి ఆఫీస్‌లకు హాలిడే ఇయ్యరు కాబట్టి వాళ్ళ ఆఫీస్‌లకు పోయేదుంటది. ఈళ్ళేం చేస్తారంటే రంగులు జల్లుడు, గుడ్లు కొట్టుడు, టమాటాలు ఇసిరేసుడు, లేదంటే ఎక్కడి నుంచో నీళ్లు ఏమంటారు అవి బెలూన్‌లలో నీళ్లు నింపి అవి కొట్టుడు. ఇవి చేస్తుంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. అండ్ టూ వీలర్ పైన పోయేటోళ్ళకైతే ఇక మరీ దారుణంగా ఉంటది ఆ పరిస్థితి. యాక్సిడెంట్స్ అయితుంటాయి. ఏం చేస్తారో రోడ్డు మీద ఈ చిచ్చోరగాళ్ళు అర్థమే కాదు. అందుకని వీళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇక రోడ్డు పొంటి పోయేటోళ్ళని,
నడుచుకుంటా పోయేటోళ్ళని డిస్టర్బ్ చేసి ఆళ్ళ మీద గనక మీరు హోలీ రంగులేసిర్రనుకో బలుగుతదని చెప్తుర్రు. వాళ్ళ మీద ఈసారి కేసులు గూడా నమోదు చేస్తామని గూడా హెచ్చరిస్తుర్రు. ఇక అట్లా చేసేటోళ్ళందరూ ఒకసారి యాద్మరవకండి పోలీసుల హెచ్చరిక. మర్శిండ్రనుకో పండుగ పూట పోలీసోళ్ళు పట్టుకపోయి మీ పైన కేసులు పెట్టే పరిస్థితి ఉంటది. ఇక వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి. వెలుగులో ఏమేమి హైలైట్ చేసి రాసిర్రనేది. యుద్ధం కల్లోలం. 5 వారాల దాకా యుద్ధమే. ఇజ్రాయెల్, ఇరాన్ కొట్లాటల్లా ఎందుకు యూఎస్ మద్దతిస్తుందో, యూఎస్ మద్దతిచ్చి చమురు పైన మేము గూడా ఉన్నాం, మా ఆధిపత్యం ఇది అని నిరూపించుకోవాలనుకుంటుందో, లేదంటే మా దగ్గర ఇంతమంది సైన్యం ఉంది, మేము ఇట్లా కొట్లాడతాం అని యుద్ధానికి సంబంధించిన విన్యాసాలు చూపియాలనుకుంటుందో తెలవదు గానీ, ఎవరు చెప్పాలి ఎన్ని రోజులు కంటిన్యూ అయితదో యుద్ధం అని? ఇరాన్ ప్రకటించాలో, ఇజ్రాయెల్ ప్రకటించాలో. దాని భిన్నంగా ట్రంప్ 5 వారాల పాటు మేము ఇగ చంపి పడేస్తాం, మేము యుద్ధం చేస్తాం అని ప్రకటిస్తుండు. సో, అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసిర్రనమాట వెలుగు పేపర్. ట్రంప్ నిర్ణయాలతోటి, ట్రంప్ రాజ్యమెక్కిన నాటి నుంచి ఇగ కంటిన్యూగా మనం చూసేదేంటంటే స్టాక్ మార్కెట్ పడిపోడు, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుడు. అండ్ వీసాల విషయంలో ఆందోళన. అక్కడ ఆల్రెడీ స్థిరపడ్డ భారతీయులు, ఇతర దేశస్తులు ఆందోళన పరిస్థితి. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో అనేది తెలవక, అండ్ వచ్చేపోయే వాళ్ళకి గూడా ఇబ్బందులే. సో, ఇబ్బందుల నుండి ఈ మిగతా దేశాలు ట్రంప్ గురించి మాట్లాడుకోవడం గాదు. ట్రంప్ గురించి ఆ దేశం సుప్రీం కోర్టే మొట్టికాయలేసిన పరిస్థితి. దేని విషయంలో తెలుసా? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు టాక్సులు పెంచుకుంటా ఇతర దేశాల పైన ప్రతీకార చర్యగా ఉంది తప్ప, అదేదో దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసినట్టు లేదు అంటూ అక్కడ సుప్రీంకోర్టే తిట్టివస్తుంది. ఈడ మనం ట్రంప్ గురించి మాట్లాడుకోవడం, తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సొంత దేశంలో ఉండే సొంత సుప్రీంకోర్టు అధ్యక్షతన ఉండే ట్రంప్‌నే ఏకిపారేసిన పరిస్థితి ఆడ కనిపిస్తుంది. అయినా ఏమైనా మార్పు ఉందనుకుంటారా? ఆహా! కుక్క తోక ఎప్పుడు వంకరనే ఉంటదంటారు కదా! ఇక దానికంటే మంచి సామెత ఉంటే ఏదన్నా ట్రంప్ గురించి మనం చెప్పొచ్చు. ఇంకా సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత కూడా ఏం చేసిండు తెలుసా? మొట్టికాయలేసిన తర్వాత సుప్రీంకోర్టు మిగతా దేశాలకు వత్తాసు పలుకుతుంది. సుప్రీంకోర్టు యూఎస్‌లో ఉన్నట్టు లేదు. అట్లా గనుక సుప్రీంకోర్టు చెప్తే ఇంకొక 10% నేను అందరి మీద టాక్సులు పెంచుతా, పైసలు వసూలు చేసుకుంటా నేను అని చెప్తున్నాడు. సో, అట్లాంటి వ్యక్తి ట్రంప్. ప్రజల కోసం పని చేయండి. అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు. రాహుల్ గాంధీ. మనం శివుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎంత సాదాసీదాగా ఉంటాడో దేవుడు. ఆయనని మనం ఆయనని ఆదర్శంగా తీసుకొని పని చేస్తే పనులు మంచిగా జరుగుతాయి. ప్రజలకు దగ్గరగా అయితామని చెప్పిండంట రాహుల్ గాంధీ. అంతేకాదు అహింస శాంతిని కార్యకర్తలు పనితీరులో చూపియాలని కూడా చెప్పిండంట. తర్వాత ట్రంప్, మోదీ లొంగిపోయాడని కామెంట్. వెరీ గుడ్. రాహుల్ గాంధీ ప్రధాన పదవి చేపట్టాలి అని చెప్పిర్రు రేవంత్ రెడ్డి. ఒక కార్యకర్త అడుగడుగున విజ్ఞప్తులట. ఎందుకు? సరే మంచిగొచ్చిండు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో వచ్చిన రాహుల్ గాంధీ మళ్ళీ హైదరాబాద్ అడుగుపెట్టి వికారాబాద్‌కు పోయినా గానీ అట్లనే పోయిండ్రు. కానీ నాకొకటి అనిపిచ్చింది ఈ వార్త చదివిన తర్వాత. ప్రజల కోసం పని చేయండి. అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు. నిజంగానే వాళ్ళు చాలా పెద్ద గొప్ప నేతలుగా ఎదుగుతారు. కాకపోతే పార్టీలో మాత్రం వాళ్ళకి పదవులుండే. పార్టీలో మాత్రం వాళ్ళకి విలువలుండే. పార్టీలో మాత్రం వాళ్ళని ఎప్పుడూ బయటికి పొమ్మనేలాక పొగబెట్టే పరిస్థితి. అదే ఇప్పుడుండే రేవంత్ సర్కార్‌లో జరుగుతుంది. దానికొక ఎగ్జాంపుల్ ఏంది తెలుసా? జీవన్ రెడ్డి సార్. జీవన్ రెడ్డి సారు ఆయనకు తెలియకుండానే బీఆర్ఎస్ వాళ్ళని కండువా కప్పి ఆహ్వానించడంతో పాటు కుంపట్లాగా మారిందాడ జగిత్యాల కుంపట్లాగా మారింది. అంత సీనియర్ ఉండే మనిషికి కనీసం విలువ లేకుండా, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా పక్క పార్టీ వాళ్ళని ఆయన నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటారు. సరే జాయిన్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నారు. వీళ్ళకి కూడా ఎమ్మెల్యేలు కావాలి. అవసరం ఉంటది. పార్టీ కోసం జాయిన్ చేసుకున్నారే అనుకుందాం. కాకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా! ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేదు. మొన్న జరుగుతున్న ఎన్నికల సమయంలో ఒక సీనియర్ మనిషి జీవన్ రెడ్డి. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని వదిలిపోలేరు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనకు మంచి ప్యాకేజీలు, సీట్లు మస్తు ఆఫర్ చేసిర్రు. అయినా పార్టీ కదలలే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి నా అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఉంటా అని తేల్చి చెప్పారు. ఎన్నో పార్టీల నుంచి ఆయనకు పదవులు ఆఫర్ వచ్చినా కదలలేడు. ఎన్నో పార్టీల నుంచి ఆయనకు ప్యాకేజీల ఆఫర్ వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి కదలలేడు. మరి ఆయనకి ఇయాల ఉన్న విలువేంది? ఆయనకున్న విలువేంది? ఏం లేదు. పక్క పార్టీలలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకి విలువిస్తున్నారు తప్ప, కష్టపడి పార్టీ జెండా మోసినోళ్ళకి విలువ లేకుండా చేస్తున్నారు.
ఆయన పదవులు అడుగుతలేడు గదా! ఆయన ఏ పదవి అడగట్లేదు. ఆయన అడిగేదేందంటే కనీసం నాకొక గౌరవం ఇయ్యండి పార్టీలో అని అడుగుతున్నారు. కనీసం ఆ గౌరవం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ప్రజల కోసం కష్టపడండి, పార్టీ కోసం కష్టపడితే సీట్లు అన్నీ మీ ఇంటికే వస్తాయి అని చెప్తున్నారు. సీట్లు పక్కన పెడితే కనీసం గౌరవం కూడా ఇయ్యని పరిస్థితి. ఆయన పార్టీ మారతా అని బహిరంగానే వచ్చి ప్రజల ముందు, మీడియా ముందు చెప్తున్నా ఆయనని ఎవరు పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. ఒక్క సీనియర్‌లో కూడా టైం లేదా? సరే ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆయనకు చాలా పనులుంటాయి. కానీ ఎవరైనా పార్టీ ముఖ్య నేతలు ఆయనని సంప్రదించిండ్రా? అట్లుంది జగిత్యాల ఒక ఎగ్జాంపులే. మిగతా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. డిగ్రీ కాలేజీలకి 4 ఎకరాల జాగా మస్ట్. పట్టణాల్లో అయితే 4, గ్రామాల్లో అయితే 8 ఎకరాల తప్పనిసరి. ఇది మనం ఆహ్వానించాలి. ఎందుకంటే డిగ్రీ కాలేజీలు అనంటే కాలేజ్ కనిపియదది. ఒక 3 అంతస్తులు, 4 అంతస్తులు ఇంతే. ఇంకా కొన్ని చోట్లయితే 5 అంతస్తులు బిల్డింగ్ ఉంటది గదా! ఈడనేమో హైదరాబాద్‌లో గావచ్చు, మిగతా చోట్ల సింగిల్ బెడ్‌రూమ్‌లు, డబుల్ బెడ్‌రూమ్‌లు జేసి ఫ్లోర్‌కి ఒక 4 పోర్షన్‌లేసి రెంట్‌కిచ్చుకుంటారు. కానీ ఆడ రెంట్ బదులు స్టూడెంట్స్ కూర్చుంటారు. అంతే తేడా. దానికి మించి తేడా ఏమీ లేదు. అట్లాంటి బిల్డింగ్‌లల్ల అవి ఎంత జాగుంటదంటే ఒక 200 గజాలు. అంటే 150 గజాలు, 250 గజాలల్ల బిల్డింగ్‌లు కట్టేస్తారు, కాలేజ్‌లు పెట్టేస్తారు. ఇగ అట్లా మీరు పెట్టేటోళ్ళకి మేము కొత్త రూల్స్ పెడుతున్నాం. ఎట్లయితే ఫార్మ్ హౌస్‌లకు రూల్స్ పెట్టిర్రో 1200 జాగా ఉంటేనే మీరు అందులో కేవలం 20% మాత్రం ఫార్మ్ హౌస్ కట్టుకోండి. మిగతా అంతా గ్రీనరీ పెట్టుకోండి అని. అట్లే డిగ్రీ కాలేజీలకు కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేబోతుంది. ఆ రూల్స్ ఏంది? అంటే మినిమమ్ మీరు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, మిగతా పట్టణాల్లో పెట్టాలి అంటే 4 ఎకరాల జాగా ఉండాల్సిందే. అండ్ గ్రామాల్లో అయితే 8 ఎకరాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీరు డిగ్రీ కాలేజీలు పెట్టుకోండి. లేదంటే మీ తాట తీస్తామంటూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి ప్రభుత్వానికి పంపించిండ్రు ఆకునూరు మురళి గారు. సో, ఆకునూరు మురళి గారు పంపించిన ఈ ప్రతిపాదనలో ఏదైనా ఒక చాలా మంచిది ఉంది అంటే అది ఇదనే చెప్తాను నేనైతే. మరి దీన్ని ప్రభుత్వం ఎంతవరకు స్వీకరిస్తదనేది చూడాలి. సో, ఇదన్నమాట. వెలుగు పేపర్ రాసింది. ఇక ప్రజల కోసం పని చేయండి అంటూ చెప్పిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. 40% సబ్సిడీతో డ్రోన్‌లు పంపిణీ. ఫస్ట్ ఫేజ్‌లో జిల్లాలకు 10 చొప్పున ఇస్తాం. మంత్రి తుమ్మల. తుమ్మల సార్ డ్రోన్‌లతో పాటు యూరియా సమస్యలు గూడా రైతన్నలేది అరుసుకుంటే, రైతు భరోసా అడతలేరు. మాఫ్ చేయండి అని అడుగుతలేరు. యూరియా ఇయ్యండి అని అడుగుతుర్రు. యూరియా ఇస్తే వాళ్ళ పొలాలేదో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయితారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉసిగొల్పినా, లేదంటే మీరు ధర్నా చేయాలని పైసలిచ్చినా రైతులు రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపియరు. ఎందుకంటే వాళ్ళకి మస్తు పనులుంటాయి పొలాలలో. వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండాలంటే మీరు యూరియా ఎయండి. డ్రోన్‌ల సంగతి తర్వాత. ఆ డ్రోన్ ఆపరేషన్ గురించి మళ్ళీ వాళ్ళకొక స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి. ట్రైనింగ్ ఇయ్యాలి. అప్పుడు డ్రోన్‌ల గురించి ఆలోచించండి. డ్రోన్ కంటే ముందు అత్యవసరంగా ఎమర్జెన్సీగా రైతులు కోరుకుంటుంది ఏందంటే యూరియా. ఎందుకంటే వాళ్ళు పైసలు ఎక్కువ పెట్టి మరి బ్లాక్ మార్కెట్‌లో కొనే పరిస్థితి. ఈడ ప్రభుత్వం పెట్టిన యాప్‌లోనేమో యూరియా కనిపియది. కానీ బ్లాక్ మార్కెట్‌లోనేమో యూరియా కానొస్తుందంట. సో, అందుకనే ఫస్ట్ యూరియా సమస్యలు తీర్చిన తర్వాత 40% 50% ఎంత శాతంతోటి మీరు డ్రోన్‌లు ఇస్తారనేది ఆలోచించండి. సో, ఇదన్నమాట ఇయాల పేపర్‌లోని హైలైట్స్. రేపు మళ్ళీ పేపర్ హైలైట్స్‌తో మళ్ళా కలుద్దాం.